హలో ఫ్రెండ్స్, హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మా బావ వాళ్ళ అక్క కొడుకు పెళ్ళికి వచ్చాము. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఇక్కడే దిగాము. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. మా బావ వాళ్ళు కారు పంపిస్తానన్నారు. చూద్దాం, ఇక్కడే ఉన్నాం. ఓకే, స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము. ఓహో, అంతా రెడీ చేశారు. ఇదిగోండి మా బావ వాళ్ళ అక్క కొడుకు, పెళ్లి కొడుకు. ఇదిగో ఈయన మా బావ, మొత్తం రెడీ చేస్తున్నాడు పెళ్ళికి. కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాలన్నమాట. అదిగో మా చెల్లి పిల్లలు ఇంకంతా స్టార్ట్ అయిపోయింది అనమాట. రెడీ కూడా చేశారు. మా పెళ్లిలో పెద్ద అడావుళ్ళు ఏమి ఉండవు, సింపుల్గా దండలు అలాంటి మొత్తం ముందే ఆర్డర్ చేసుకొని మార్చుకొని ఇంకా మండపం కాడికి వెళ్ళిపోవటమే. అంతా అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇక పెళ్ళికి రెడీ అనమాట. ఇవన్నీ చిన్న చిన్న ఏదో అలా దిష్టి తీసే కార్యక్రమాలు అలా ఉంటాయి. మీలాగా అంత బ్యాండ్ మేళాలు, బాజాలు, భజంత్రీలు అలా ఏమి ఉండవు. ఇలా చేస్తూ ఉంటారు ముస్లిం పెళ్ళిళ్ళు. సిటీ కదండి, చాలా తక్కువ మంది వచ్చారన్నమాట. అయితే మండపంలో ఉంటారు లోకల్ వాళ్ళు చాలామంది. చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళ మేమేనమాట. ఇక వచ్చేసాము మండపం దగ్గరికి, బయలుదేరిపోతున్నాము. వెనక వస్తున్నారు, కారు ఎక్కించాలన్నమాట. మా బావ తొందరగా టైం అయిపోతుంది అంటున్నాడు. వచ్చేసాము. మా చెల్లి వాళ్ళ పిల్లగాళ్ళు వీళ్ళంతా హాయ్ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. హాయ్. ఓకే, ఇదే అన్నమాట ముస్లిం పెళ్ళి. వచ్చేసాము, ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్. పెళ్ళి గురువు గారు వచ్చిండు, మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అయిపోతుంది పెళ్ళి. ఓకే, అయిపోయినట్టే మొత్తం. ఇక మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే భోజనాలు, వంట కార్యక్రమం. వచ్చేసాం ఇక్కడికి. చూడండి మేకింగ్ ఎలా ఉందో. మరి మామూలుగా ఉంటుందా? హైదరాబాద్ అంటేనే బిర్యానీ ఫేమస్ కదా. అందుట్లో ఇక్కడ ఇంకా ఎక్కువ అన్నమాట. చూడండి ఎంత పెద్దదో. ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. బిర్యానీ వండేశారు, లోపలికి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, బిర్యానీ కాదండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మామూలుగా చెప్పలేదు, చాలా అంటే చాలా ఉన్నాయి. చూద్దరు కానీ చూపిస్తాను అన్నీ కూడా. ప్రతి ఒక్కటి మటను, చికెను, ప్రాన్స్, ఫిష్, అన్నీ, నాటుకోడి, సలాడ్ అయితే చాలా ఉన్నాయి. స్వీట్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. మీకు అసలు ఈ పెళ్ళిలో గొప్ప విషయం ఏంటంటే, ఈ భోజనాలు మామూలుగా అయిపోయిన తర్వాత పెళ్లి కొడుక్కి ఒక టేబుల్ వేస్తారు. ఆ టేబుల్ ఖర్చు 3,60,000. ఓన్లీ 30 మంది దాని మీద కూర్చునేది పెళ్లి కొడుకుతో పాటు. అది కూడా నైటు 12:30 తర్వాత. ఆ ఖర్చు మామూలుగా కాదు. 30 నిమిషాలకి 3,60,000 అన్నమాట టేబుల్ ఖర్చు. అన్ని ఐటమ్స్ పెడతారు, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, రొట్టెలు కాలుస్తూ ఉన్నాడు మనోడు. ఇంకా తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ స్వీట్ టైప్లో పెద్ద హండీ పెట్టారు అక్కడ. నిప్పులతో కాలుస్తున్నారు రొట్టెలు. ఈ యొక్క రొట్టెలు ఏంటో వెరైటీగా ఉన్నాయి అన్నీ కూడా. లోపల మొత్తం అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు వీళ్ళు ఎలా డిజైన్ చేసి పెడతారో, ఎలా ఉంటుంది అనేది. ఇదంతా మేకింగ్ అనమాట. వీళ్ళంతా మొత్తం కూడా లోపలికి షిఫ్ట్ చేసుకుంటున్నారు తయారు చేసి. ఈ వంట మేస్త్రికి 5,60,000 మొత్తం వాళ్ళదే.
మామూలుగా ఉండదు మరి. హైదరాబాద్ పెళ్ళి అంటే అలాగే ఉంటుంది. అట్లా చేసే పెళ్ళితో మనం ఆల్మోస్ట్ ఇందిరమ్మ ఇల్లు 2 ఇల్లు కట్టుకోవచ్చు ఈ పెళ్ళికి అయ్యే భోజనాల ఖర్చుగా. అలా ఉంటుంది మరి. మీకు తెలియదు ఏముంది సిటీలో ఇవాళ అలా చేస్తేనే కదా, లేకపోతే ఉంది. అదనమాట స్టార్ట్ అయింది. ఇది మామూలుగా అనమాట. టేబుల్, రౌండ్ టేబుల్ వేసి టేబుల్కి 7 కుర్చీలు, 7 మెంబర్స్ మాత్రమే. ఇప్పుడే స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ ఇప్పుడు స్టార్ట్ అంటే టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 10 అయింది. ఇక్కడ 10కే స్టార్ట్ చేస్తారు సిటీలో. తెల్లవారుజామున 2 గంటల దాకా తింటానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డ్యూటీలు అవన్నీ ఉంటాయి కదా, ఆ టైం ఇద్దంట. ఇదిగోండి నేను చెప్పాను మెయిన్ టేబుల్. ఇదిగో ఇదనమాట, ఇదే మెయిన్ టేబుల్. ఈ టేబుల్ ఖర్చే 3,60,000. 30 మంది కూర్చుంటారు దీంట్లో. ఇప్పుడు ఇక్కడికి వస్తాయి చూడండి ఐటమ్స్, మామూలుగా ఉండవు. కోళ్ళే, మేకలే, చేపలే. ఇక మన ఓపిక. ఇదిగోండి ఆ పెళ్లి కొడుకు ఆలోచిస్తున్నారు. ఎదురుగానే మేము ఉన్నాము, పక్కన వాళ్ళ బామ్మది. ఇప్పుడు బావా నీకోసం తెప్పించామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఓకే అంటున్నారు, కానీ ఏం తినాలో అర్థం కావట్లేదు. ఏం పెడతారో, ఏం తినాలో, ఎలా తినాలో చూడండి ఆలోచిస్తున్నారు. ఇదో మా బావ పెళ్లి కొడుకు ఇప్పుడే స్వీట్ పెట్టాడు వాళ్ళ బామ్మడిది. చూడండి మా బావ ఏదో స్వీట్ తీసుకున్నాడు ఫస్ట్. చూస్తున్నాము ఈ ఇంట్రా బాబు ఇదేను. ఇదిగో నేను కూర్చున్నాను ఇక్కడ. నాకైతే ఏం తినాలో అర్థం కాక ఫస్ట్ ఒక రొట్టె పెట్టుకున్నా, కొంచెం చికెన్ కర్రీ వేసుకున్నా. చాలా రకాలు ఉన్నాయి. స్టార్టర్లు అంట, ఇదంట ఒకటి కాదు. థమ్సప్, స్ప్రైట్, మజా అన్నీ వస్తున్నాయి. పెళ్లి కొడుకు ఆలోచిస్తున్నాడు. నాది అదే పరిస్థితి. నేను బాగుందని చెప్తున్నాను అందరికీ. మా బావ స్వీట్తోనే స్టార్ట్ చేశాడు. మా కూడా అసలు నేనేమి తిన్నరా నాయన, నాకేం వద్దని అలాగే వస్తున్నాడు. ఇదిగోండి ఏం అర్థం కాక నుంచున్నాడు. తీశాడు, పైకి తీసి పక్కకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇందాక తిన్నాడు కొంచెం. వాడు మళ్ళీ తింటే నాకు ఎక్కడ ఇబ్బంది అయింది అనుకున్నాడేమో. తినొచ్చు, ఏం కాదు. కాకపోతే చాలా దూరం వెళ్ళాలి కదా, 350 కిలోమీటర్లు వెళ్ళాలి. అందుకే నాకేం వద్దా అంటున్నాడు. అలాగే చూస్తున్నాడు. నేను నుంచోలేక కూర్చొని చూస్తున్నాను. ఏదో జస్ట్ అలా కొంచెం. మా బావ పరిస్థితి కూడా అదే. ఓకే వచ్చేసాం బయటికి. పెళ్లి కొడుకుని షూట్ చేస్తున్నారు. మొత్తం దగ్గర 10 మంది ఉన్నారు ఫోటోగ్రాఫర్లు. ఆల్బమ్ అయితే మామూలుగా రాదంట. ఒక రేంజ్లో, సినిమా రేంజ్లో తీస్తారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏ పెళ్ళిళ్ళైనా అలాగే తీస్తారంట. ఎందుకంటే మొత్తం సినిమా టైప్లో సెట్ చేస్తున్నారు. కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. అసలు ఈ మండపం పేరేంటో తెలుసా మీకు? ఈ మండపం పేరు వచ్చేసి వైట్ హౌస్ అన్నమాట. ఇది ఒక రోజుకి 8 లక్షలు అంట. 8,50,000 ఎంత ఉందంట. ఒక రోజు కూడా కాదు, ఉదయం 10 గంటలకు తీసుకుంటే నైట్ 12కి క్లోజ్. మళ్ళీ 1 గంట అయినా బిల్లు ఎక్స్ట్రా కట్టాలంట. కుర్చీల్లో ఎవరు లేరనుకుంటున్నారా? మొత్తం లోపలే ఉన్నారు. అంతా పుణ్య కార్యక్రమంలో ఉన్నారు. లోపల వాళ్ళు కదా సిటీ. ఇంకేంటంటే వాళ్ళకి అలవాటు. ఇదిగోండి చూడండి, వాళ్ళు నైటే ఎక్కువ తింటారంట. డ్యూటీలు అలాంటివి అంట వాళ్ళవి. మొత్తం రౌండ్ టేబుల్స్ వేసారు. ఇదిగో బయటకు వచ్చాము. పాన్ స్పెషల్ అన్నమాట. ఏ రకం అంటే ఆ రకం.
మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో కట్టిస్తాడు మనోడు. పక్కనే మళ్ళీ చాయ్, హైదరాబాద్ ఇరానీ చాయ్, మళ్ళీ ఇదిగోండి గ్రీన్ టీ, అన్ని రకాలుగా. కొంచెం తిన్నోళ్ళు హాయిగా బయట రిలాక్స్ అవుతున్నారు. గార్డెన్లో రిలాక్స్ అయ్యి కొంచెం చాయ్లు, పాన్లు ఉంటాయి కదా, స్వీట్ పాన్లే ఉంటాయి ఎక్కువ మొత్తం. ఇదిగోండి ఈ మండపం BSPR అన్నమాట. ఇది ఒక కళ్యాణ మండపం. ఇప్పుడు మీరు చూస్తుంది రెండో రోజు అన్నమాట. ఫస్ట్ రోజు నేను చెప్పింది వైట్ హౌస్ కళ్యాణ మండపం, అది అయిపోయింది. ఇది ఒలిమా దావత్ అనమాట. ఒలిమా దావత్లో పెళ్లి కూతురుతో చెల్లి వాళ్ళు, వాళ్ళ అక్కోళ్ళు అంతా బంధువులు అనమాట. ఇదంతా కూడా ఫోటో తీయడానికి ఎవరికి లేదు, మనకి పర్మిషన్ ఇచ్చారు. ఇవ్వండి పెళ్లి కూతురు, పక్కన ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ బంధువులు. ఇది లేడీస్ కౌంటర్ అనమాట. అటు పక్కనేమో మగవాళ్ళది, జెంట్స్ సినిమాలు చూసారు కదా పెళ్లి కొడుకుది. ఇదనమాట ముస్లిం పెళ్ళి అంటే ఇలా. ఇది కూడా చాలా సింపుల్గా చేసినట్టే, ఎంత ఖర్చు అయినా ఇంకా ఎంతకంటే బాగా జరుగుతాయంట. ఈ లాస్ట్ అండ్ ఫైనల్